సార్ నమస్తే అండి. మరి రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. 28వ తారీఖుని వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ హిందూ దేవాలయాల దగ్గర ఒక ధర్నా చెయ్యండి, చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకు నాయకులు కానీ దిశానిర్దేశం చేశారు. అసలు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు కార్యకర్తలకి అందరికీ ధర్నా చేయడానికి పిలిపించారండి. మరి అది బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ గుడి దగ్గర ఉండి ధర్నా చేస్తారు, ఏ గుడి దగ్గర ఉండి నిరసన తెలియజేస్తారు? ముందు ఆయన తెలియజేయాలిగా. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక నాయకుడు పిలిపించినప్పుడు పలానా సాట నేను ధర్నా చేస్తున్నాను, తజిమా గుడి దగ్గర అందరూ మీరు ధర్నా చేయండి అనాలా. ఈయన తాడేపల్లి ప్యాలెస్ 2 రోజులు ఉంటాడు, బెంగళూరు ప్యాలెస్ పోతాడు, ఆడ 4 రోజులు ఉంటాడు. ఈ దేశం మీద తిరిగి జనాలు పిలిపించడానికి, జనము నిరసన తెలియజేయడానికి అంత పిచ్చివాళ్ళు ఎవరు లేరండి. నీ మాటలు నమ్మాడు ఎవరు లేడు. నీకు అందుకే 11 సీట్లతోటే నీకు చేశారు. అంత ముంగల ఈ ధర్నాలు ఇవన్నీ మాట్లాడారు. అప్పుడు విగ్రహాలు పగలగొట్టి, చిరచ్ఛేదాలు ఎరగొట్టి, తలకాయలు ఎరగొట్టి, చేతులు ఎరగొట్టేసి రథాల మీద వెండి సింహాలుగా చేసినప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి బాబు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రథాలని తగలబెడితే తేనెటీగలు తగలబెట్టినని కొడాలి నాని అన్నాడు. ఒక మంత్రి అయి ఉండి కూడా అతను అసలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లాగూ నిరసన తెలియజేయాలని చెప్పి అర్హత అసలు ఆయనకు ఉంది? అసలు ఏ రకంగా ఉంది? ఇప్పుడు లడ్లు కల్తీ జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీటీ. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడరే. తప్పు జరిగింది కూడా పలానా తప్పు జరిగిందని చెప్పయి నిరసన తెలియజేయాలంటారు. అసలు ఎంతవరకు ఇది న్యాయం? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎప్పుడైనా కానీ తిరుమల కొండ మీదకి నీ భార్యని భారత గారిని కానీ నువ్వు కానీ ఎప్పుడైనా కానీ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినా పాపన పోలాలి. ఇంతవరకు నువ్వు భక్తుడు అయితే, నిజంగా భక్తుడు అయితే డిక్లరేషన్ మీద సంతకం ఎప్పుడైనా పెట్టావా? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడైనా కానీ భార్యాభర్తలుగా పట్టు వస్త్రాలు సమర్పించలేదు. సరే, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి, పూజారులు ఉన్నారు కదా, ఆగమ పండితులు ఉన్నారు, నీకు ఆశీర్వాదం ఇచ్చారు. ఏది అక్షంతలతోటి ఆశీర్వాదం ఇస్తారు. అక్షంతలు నీకు ఎక్కువైపోయినాయి బాబు. మేము చాలాసార్లు చూసాం, 2 చేతులతోటి ఓరక దులుపుకోవడం చూసాం. అక్షంతలు అనేది అసలు ఒక ఆశీర్వాదం అనేది ఎవరు దులుపుకోరు. నువ్వు 2 చేతులతో కలిపి దులుపుకున్నావు. నేను అసలు ఏ రకంగా నమ్ముతారు? అసలు నువ్వు అసలు తిరుమల కొండ మీద ఒక వ్యాపారం చేశారండి మీరు. ఒక రకంగా చెప్పాలంటే రోజా గారు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా వస్తే కొన్ని వందల మంది విఐపీలు కానీ ఏదైనా కానీ మీ అమ్మటం కానీ, సుబ్బారెడ్డి గారు రోజుకి ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు, తర్వాత కరుణాకర్ రెడ్డి గారు ఎన్ని టికెట్లు, మొత్తం ఒక్కో భాగవతం మొత్తం ఈ బయట పడిపోతున్నాయి. ఒక దేవుడికి వెంకటేశ్వర స్వామి దగ్గర భక్తి వెళ్ళినప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగేలా మీరు కలిగించారా? కరోనా టైంలో మీరు లోపలికి రానిచ్చారా? ప్రతి వాళ్ళకి అదే మామూలుగా భగవంతుడు దర్శనం చేసుకోవాలని చెప్పి కాలినడకన పోయే వాళ్ళని కూడా మీరు బాగానేలేదు కదండి. కొన్నాళ్ళు ఆఫ్ చేశారు కదా. అసలు మీరు తిరుమల కొండనే ఒక వ్యాపారంగా చేశారు మీరు. ఏదైనా కానీ నేను సుబ్బారెడ్డి గారి మీటింగ్ పెట్టినప్పుడు నేను కళ్ళారా నేను విన్నా, దీనికి ఎంత చేద్దాము, దానికి ఎంత చేద్దాము, దీనికి ఎంత పెంచుదామని చెప్పి ఆలోచన ఒక వ్యాపారంగా చెప్తే, ఉచిత అన్నదానం ఎప్పుడైనా కానీ మీరు పర్ఫెక్ట్గా నీట్గా ఎప్పుడైనా పెట్టారండి? మీరు సన్న బియ్యం సాంబసూరి బియ్యం ఎప్పుడైనా పెట్టారా? దడ్డు బియ్యం పెడతామే కదండి. అన్నదానం కూడా దేవుడి సొమ్ము, దేవుడి డబ్బులు కూడా ప్రజలకి భక్తులు పెడతానికి కూడా మీరు చేతులు రాలేదంటే, దోసుకు తినడానికి అయితేనేమో చేతులు వస్తాయి, మీకు అన్ని రకాలుగా వస్తాయి. మాకు అసలు ఇది కాదండి, మాకు ఇంకో అసలు అనుమానం ఉంది. మెయిన్ అనుమానం, దేవుడికి ఇచ్చిన కిరీటాలు కానీ బంగారం కానీ ఏదైనా కానీ అసలు అవి ఉన్నాయా? ఉంటే అవి అసలు నికాల్స్ అయినాయా, లేకపోతే ఏమన్నా అవి తీసుకెళ్ళి మామూలుగా వేరే పెట్టారా? మాకు అది కూడా చంద్రబాబు గారు దాని మీద కూడా మాకు విచారం చేయాలా. ఎందుకంటే అది అందరూ అందరు డబ్బులు కాబట్టి, అందరూ ఇచ్చిన బంగారం కాబట్టి అవి నికాల్స్ అయిన బంగారమా కాదా? ఉండేవి మొత్తం లెక్కలు తేలాలి ముందు. ఏఓ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ఈ మొత్తం లెక్కలు తేలిసిన తర్వాతే వాళ్ళు ఇప్పుడు ఈ అక్రమంలో ఈ బాగాలేదండి, ఇంకా చాలా చేశారు వాళ్ళు. ఒకటి కాదు, మొత్తం వస్తున్నాయి. అసలు ఎంత పాపం అండి, ఎంత పాపాత్మం చేశారండి. ఇప్పుడు మామూలుగా బ్రాహ్మణులు ఉన్నారు, ఇప్పుడు శాకాహారులు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు మాంసాహారులు చేశారుగా ప్రసాదాన్ని పెట్టేసి. అది ఎంత పాపం అండి అసలు. అది మీరు చేసిన పాపం సామాన్య విషయమా? అదేమంటే రివర్స్ టెండింగు.
తక్కువ కొనామని తక్కువకి వచ్చినప్పుడైనా మనకి తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? ఒరిజినల్ ఆవు నెయ్యి 800 900 తక్కువ లేదే ఎవరికి సామాన్య మానవుడు కూడా దొరకట్లా. అటువంటిది 350 330కి ఏ రకంగా వస్తుందని మీరు అనుకున్నారు? కనీసం టెస్టులు చేయించారా? మీరు ఎంత పాపం కట్టుకున్నారండి జనాలు అందరూ కలిపి. అంటే ఇక్కడ కొడాల నాని కానీ, పేరు నాని కానీ, రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు, కల్తీ జరగలేదు, ఇది చంద్రబాబు నాయుడు సృష్టించిన అపోహ మాత్రమే, రాజకీయ కోణంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నేను ఇది చేస్తున్నాడని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడు ఆ రిపోర్ట్లు ఇచ్చినాయండి తప్పుడు అండి అయ్యి. ఇప్పుడు ఎన్డీటీ రిపోర్ట్లు ఇచ్చినాయి, ఆ రిపోర్ట్లో దేనికి ఎంత ఉంది, దేనికి ఎంత శాతం ఉంది, ఇప్పుడు చేప నూనె కానీ, పంది కొవ్వు కానీ, మరి వేరే పదార్థాలు ఉన్నాయని చెప్పి వివరంగా చెప్పారు, దేనికి ఎంత పర్సెంట్ అనేది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మరి మరి వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఎవరుగా, వాళ్ళు ఒరిజినాలిటీగా ఇస్తారు కదా. మరి ఏఏజీ అంట పనవాళ్ళ సుధాకర్ రెడ్డి అంట ఏఏజీ, అసలు ఆయన మాటలు ఏంటంటేనండి మాకు అసలు కడుపు తరుక్కుపోతుందండి. బంగారం ఈ దేవుడిది తిరుపతి లడ్డుల్ని ఒక పంది కొవ్వు, అసలు అదేందండి బంగారం ఏంది వెండిని తీసుకొచ్చి బంగారం అంటే పంది కొవ్వు బంగారమా, తిరుపతి లడ్డు వెండా? అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి. అసలు ఎంత లాయర్ అయితే మట్టికి అసలు మనిషిని అసలు ఆయన మాట్లాడటానికి అది చాలా తప్పండి. అది ఒక దేవుడితోటి నువ్వు అట్లా మాట్లాడతాము చాలా దుర్మార్గంగా. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు, నువ్వు ఒక ఏజీగా చేసావు రాష్ట్రానికి, నువ్వు చేసింది అది చాలా తప్పు, చాలా పాపం కట్టుకుంటున్నావు. అటువంటి మాటలు మాట్లాడేవంటే మటుకి నీకు తగిన శుద్ధి దేవశుద్ధి జరిగిద్ది. అంటే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ మీద. ఏదైతే సుబ్బారెడ్డి గారి భార్య ఉన్నారో ఆవిడ చాలా పుణ్యోత్మరాలు, గోపూజ చేయిందే బయటికి కూడా రాదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్ అసలు ఈ వ్యాఖ్యలు? ఏమంటే సుబ్బారెడ్డి గారి భార్య అని నేను చాలా మాట చూశాను, బైబిల్ ఆమె సంకన పెట్టుకోవటం మొదటిది అది. రెండోదండి టీవీల్లో కూడా వచ్చింది, తులాభారం వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన తులాభారం వేసినప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ఏడుకొండల వారా వెంకటేశ్వర గోవిందా అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గోవిందా అంటారా? అసలు ఏందండి అది? ఒక దేవాలయంలో ఉండి తులాభారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గోవిందా? అసలు ఇది ఎక్కడ పాపం అండి? గుళ్ళో పోయి నడిగుళ్ళో పోయి ఆ నోటి మీద కన్న మాటలు చాలా తప్పు కదండి అది. అసలు అది కాదండి. వెంకటేశ్వర స్వామి దేవుడా, జగన్మోహన్ రెడ్డి దేవుడా? మరి ఆ మాటలో ఎందుకు మాట్లాడిందో, మరి ఎందుకు అంటుందో, మరి అసలు ఆమెకు మరి వెంకటేశ్వర స్వామి దేవుడుగా పడలేదేమో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చాడు కదా, ఆ ఈటి మూలాన మరి ఆయన పొగుడుతో మరి ఆ మాట మాట్లాడిందో. మరి అసలు చాలా తప్పు కదండి. ఒక భగవంతుడికి దేవుడి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కానీ గోవిందా అనే మాట తప్పితే వేరే విషయం ఎవరికైనా కానీ ఒక భక్తుడికి వేరే విషయం రాదు. అటుంటిది ఆమె జగన్మోహన్ రెడ్డి గోవిందా, జగన్మోహన్ గోవిందా, ఇది ఎక్కడ పాపం అండి అసలు? ఆయన ఆమె మాట్లాడిన మాటలకి అది చాలా తప్పండి. మాకు వాళ్ళు చేసిన పనులు ఒక్కొక్కటి తెలుస్తుంటే చాలా అహంగా ఉంది. ఆమె ఏదో రోజా గారు మొన్న ఏదో మాట్లాడుతుందండి, స్థానికంగా నేను అంటే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను. అమ్మ ఊరుకోకి ఏం చేస్తామ్మా, నువ్వు ఏం చేస్తా? తప్పుడు పనులు చేసి ఇంకా నేను ఊరుకోను, మా జగన్మోహన్ రెడ్డిని చెప్తే నేను ఇటువంటి ఊరుకోను అంటున్నావు. నువ్వు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్ష అనుభవించక తప్పదు, శిక్ష అనుభవించాల్సింది ఎవరైనా కానీ. చంద్రబాబు గారు కూడా అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఆడ చట్టబద్ధంగా ఎవరు తప్పు చేస్తే ఆధారాలతో సహా చూపించి చేస్తున్నారు. చేయాలనుకుంటే ఉదాహరణకి మొన్న పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడే వాళ్ళని ముంగలే ఇప్పుడు హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదండి. అవినాష్కి కానీ అప్పిరెడ్డి గారికి కానీ వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఎమ్మటే అరెస్ట్ చేసుకోవాలని పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు వాళ్ళు సుప్రీంకోర్టు పోయిన దాకా ఈయన ఊరుకున్నాడంటే అది మరి ఆయన ఏంటంటే చూద్దాము అనే ఆలోచన మీద ఆ కోర్టులో కూడా మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేద్దామని ఉద్దేశం తప్పితే వేరేం లేదు. బాబు గారు ఏదైనా కానీ చట్టబద్ధతంగానే చేస్తాడండి.